ఇమ్యూనిటీ విషయం వచ్చేసరికి 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో తనుజ అందరికి విలన్‌గా మారిపోయింది. దీనికి కారణం ఏంటి అన్నది ఆల్రెడీ స్టార్మా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో చూస్తే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ పొందేందుకు, అలానే కెప్టెన్ అయ్యేందుకు మీరు కెప్టెన్‌గా అర్హులు లేరు అనుకున్న వాళ్ళని తీసి పడేయండి అని చెప్తే ఇక హౌస్ అంతా తనుజని టార్గెట్ చేసి పడేశారు. నిజానికి హౌస్‌లో ఉన్న ఆల్రెడీ కంటెస్టెంట్స్ కొంతమంది 2 సార్లు కెప్టెన్ అయ్యారు. కొంతమంది ఒకసారి కెప్టెన్ అయ్యారు. కొంతమంది అసలు కెప్టెన్సీ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. అవ్వలేని వాళ్ళని సపోర్ట్ చేసుంటే ఓకే. కానీ ఆల్రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళని కూడా రిమూవ్ చేయకుండా అందరూ తనుజ, తనుజ, తనుజ అని పేరు భజనలాగా పలుకుతున్నారనమాట. సో, అది తనుజకి నచ్చట్లేదు. లాస్ట్ వీక్ తనుజ ఆల్రెడీ నామినేషన్స్‌లో ఉంది. కానీ తను కెప్టెన్ అవ్వడం వల్ల ఆ వచ్చిన ఇమ్యూనిటీ వల్ల ఆ వీక్ తను సేవ్ అయ్యింది. అండ్ ఈ వీక్ తనకి ఇమ్యూనిటీ వచ్చింది. సో, ఈ 2 వారాల ఇమ్యూనిటీ ఎలా అవుతుంది? లాస్ట్ వీక్ మొత్తం నేను నామినేషన్స్‌లో ఉన్నాను. లాస్ట్ టాస్క్ ఆడి గెలిచిన తర్వాత నాకు ఇమ్యూనిటీ వచ్చింది. అప్పుడు నేను కెప్టెన్ అయ్యి ఈ వీక్ నాకు ఇమ్యూనిటీ వచ్చింది. అంటే నాకు ఒక్క వారమే కదా ఇమ్యూనిటీ వచ్చింది అనేది తనూజ బాధ. ఇక్కడ 2 సార్లు కెప్టెన్ అయ్యి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళందరినీ వదిలేస్తున్నారు. ఒక్కసారి ఇమ్యూనిటీ వచ్చినందుకు నాకు ఇలా చేస్తున్నారని తనూజ బాధ. తనూజ మాట్లాడే దానిలో కూడా అన్‌ఫెయిర్ ఏం లేదు. అయితే హౌస్‌లో ఈ 2 సార్లు కెప్టెన్ వచ్చిన ఇమాన్యుయల్ గానీ, డిమాండ్ పవన్ గానీ వీళ్ళందరూ కూడా తనూజ పేరే చెప్పారనమాట. సో, లైవ్‌లో ఇప్పుడేమవుతుందంటే లైవ్‌లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఎలా అంటున్నాడంటే, "ఆ! వాళ్ళు చెప్పిన పాయింట్ ఏం తప్పు లేదు బ్రో. ఈ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది అంటే నువ్వు ఆబ్వియస్‌లీ దానికోసం ఇంత ఆర్గ్యూ చేయకూడదు. తనుజ అన్నెసెసరీ ఆర్గ్యూ చేస్తుంది" అన్నట్టుగా కళ్యాణ్ దగ్గర డిస్కస్ చేస్తారు. కళ్యాణ్ అంటాడు, "2 సార్లు అంటే నీకు వచ్చింది, డీమన్ పవన్‌కి కూడా వచ్చింది. మీరు ముగ్గురు ఉండి ఎవరో ఒకరు డ్రాప్ అయ్యో, ఇద్దరు డ్రాప్ అయ్యో ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది నా ఫీలింగ్" అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. సో, కళ్యాణ్ పాయింట్ వాలిడ్‌గా అనిపించింది నాకు. ఇంకా సంజన కూడా తనుజ పేరు చెప్పడం, మళ్ళీ సంజన వెళ్లి తనుజతో డిస్కస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది లైవ్‌లో. ఇంకా భరణి గారు ఏమంటారంటే సుమన్ శెట్టి గారితో, "ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని వాళ్ళకి అవకాశం ఇస్తే బావుంటుంది కదా! ఎందుకు ఈ విషయాలపైన అంత ఆర్గ్యుమెంట్ చేయడము" అన్నట్టుగా భరణి గారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే భరణి గారు ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారు, రీతు వీళ్ళు కూడా కెప్టెన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే రీతు స్ట్రాంగ్ ప్లేయర్ అని కెప్టెన్‌ని ఇమాన్యుయల్‌ని తీసేస్తుందనమాట. సో, ఇమాన్యుయల్ అయితే "నువ్వు వీక్ ప్లేయర్స్‌తో ఆడతావా? వీక్ ప్లేయర్స్‌తో ఆడి కెప్టెన్ అయిపోతావా?" అంటే అదేం క్వెషన్ మరి ఇమాన్యుయల్ కూడా డిమన్ పవన్ స్ట్రాంగ్ డిమన్‌ని తీసేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. మరప్పుడు "నువ్వు కూడా వీక్ ప్లేయర్‌తో ఆడతావా? డిమన్‌ని తీసి పక్కన పడేస్తే" ఇక్కడ అసలు ఎవరు కరెక్ట్‌గా లేరు. కాకపోతే హౌస్ మొత్తము తనుజని టార్గెట్ చేసింది రీతు తప్ప. రీతు ఒక్కదే ఇమాన్యుయల్ పేరు చెప్తే మిగతా వాళ్ళందరూ తనుజ పేరు చెప్పాలని ఫిక్స్ అయిపోయారు. తనుజకి ఆలోచిస్తే ఒక్క వారమే ఇమ్యూనిటీ వచ్చింది. కానీ వీళ్ళందరికీ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి 2 సార్లు వచ్చింది కదా! అదెందుకు ఆలోచించట్లేదు హౌస్ అంతా అనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుంది కామెంట్